మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో టాపిక్లోకి వెళ్దాం. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉన్న చూడు, దీన్ని క్లిక్ చేసుకోండి. అలా న్యూ ప్రాజెక్ట్ అని చూడు, దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఫస్ట్ అయితే ఇది పెట్టుకున్న తర్వాత ఇలా ప్రొమో వీడియో ఇది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింక్ని వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని విఎన్లో పేస్ట్ చేయండి. ఇలా దీన్ని ఇట్లా పైకి అనేసేయండి, వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంది చూడు, దీన్ని క్లిక్ చేసుకోండి. వీడియో అండ్ ఫొటోస్ అని ఉన్న చూడు, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి వెళ్తాము, ఇంకొక ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫోటోలు అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ అనేసి ఇట్లా ప్లస్ ఐకాన్ ఉంది చూడు, సాంగ్స్, మళ్ళీ టైపింగ్, కింద గ్యాలరీ అనేసి ఇక్కడ సైడ్ ఉంటుంది. వీడియో అండ్ ఫొటోస్ దాంట్లో క్లిక్ చేయండి. నేను ఫొటోస్లో క్లిక్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరిదైతే బర్త్డే ఉంటుందో, అలా వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అలా ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే అనుపమ అయితే ఫస్ట్ ఫోటోనైతే ఇది అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కింద ఎఫెక్ట్స్ ఇవి లేవు, కిందికి రండి. కింద ఇటు చూడ, కింద వచ్చిన తర్వాత ఇక్కడ ఫిట్ అని ఉంటుంది చూడు, ఇక్కడైతే ఫుల్ అని షేడ్ ఎక్కడ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలాగా ఫుల్ స్క్రీన్ అయిపోతుంది, ఫుల్ స్క్రీన్. అలానే కిందికి వచ్చి కింద ఇంకా కొంచెం ఇలా బిల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడు, దీన్ని ఓకే చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది. ఇలానే ఇలా చూసుకోండి, ఇక్కడ వరకు ఉంది అనేసి ఇలా సెట్ చేసుకోండి. ఫోటో అనేది ఈ ఎఫెక్ట్ ఏడు వరకు ఉన్నది అనేసి చూసుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఉన్నది అయితే తర్వాత సేమ్ దీంట్లోకి వెళ్ళి వీడియోస్ అండ్ ఫొటోస్ దాంట్లో క్లిక్ చేసి తర్వాత ఫొటోస్లో క్లిక్ చేసి మళ్ళీ ఇలా నేను చేసుకున్నట్టు ఇలా చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ని దీన్ని క్లిక్ చేసుకొని ఫుల్ అయిపోతుంది. తర్వాత కింద చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇలా చూసుకోండి, స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. ఫీల్ అని చూడు, దీన్ని క్లిక్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని ఇలా తర్వాత సేమ్ మళ్ళీ ఒక ఫోటోని తీసుకొని ఫొటోస్లోకి వచ్చి తర్వాత ఇంకో ఫోటోని అప్లోడ్ చేసుకోండి. మొత్తం 4 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సింది. మళ్ళీ సేమ్ ఫుల్ స్క్రీన్కి వచ్చేసి తర్వాత ఇలా వచ్చి వీడియో ఉంది చూడు, కిందిది వైట్, దీని ఎఫెక్ట్ వీడియో ఉంది చూడు, దీన్ని సరిగ్గా ఇట్లా బాటంలోకి ఎంచుకొని బరాబర్ ఇట్లా వైట్ స్క్రీన్కి వచ్చిన కాడ ఇక్కడ కటింగ్, దీని అయితే క్లిక్ చేసుకోండి. కటింగ్ మార్క్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కట్ అయిపోతుంది. అలానే సేమ్ ఇక్కడ వైట్ స్క్రీన్ ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రం కట్ చేసుకోండి. బరాబర్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్ ఇలానే కట్ చేసుకోండి. పూర్తిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ కట్ చేసుకున్న కాడ ప్లస్ ఐకాన్ వచ్చింది చూడు, ప్లస్ అనేసి ఈ వైట్ బాక్స్, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మొత్తం నేనైతే గీ ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటున్నాను.
మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఇది ఏ ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటున్నాను, మీరైతే ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని 10 సెకండ్స్లో పెట్టి మొత్తం అప్లై టు ఆల్ ఉంది చూడు, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. మొత్తం అప్లై అయిపోతుంది. ఇప్పుడైతే వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనమైతే బర్త్డే వాళ్ళ నేమ్ రాసుకుందాం. ఇక్కడైతే నేమ్ రాసుకోవాలా. ఇక్కడ మొత్తం ఇటు బరాబర్ పెట్టుకున్న తర్వాత ఎక్కడి వరకు ఉందో బర్త్డే అయిన తర్వాత మీ నేమ్ రావాలి. ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అని క్లిక్ చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి కింది ఇక్కడికి వచ్చి నేను ఫాంట్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సరేనా? అయితే ఇదైతే ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి టైపింగ్లో రాయండి. మీరైతే ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ పేరైతే రాయండి. నేనైతే అనుపమ అని రాస్తున్నాను. అనుపమ అని రాసేసి ఈ టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ బరాబర్గా లెంత్ ఎంత ఉందో, ఎంత కావాలో అనేసి ఇక్కడ సెట్ చేసుకోండి. ఇట్లా బరాబర్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత నాకైతే సరిపోతుంది, ఇంతైతే సరిపోతుంది అనేసి నేనైతే ఉంచుకున్నాను. టెస్ట్ అనేది దీన్ని అనేసి ఇక్కడ దాకా పెట్టుకోండి. మనకైతే నేమ్ అయితే వచ్చేసింది, ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. తర్వాత మనం సాంగ్ అయితే పెట్టుకుందాం. సాంగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేసి నేను మై మ్యూజిక్ అని ఉంది. నేనైతే సాంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సరేనా? నేనైతే బర్త్డే సాంగ్స్ అని నాకు ఆల్రెడీ ఉన్నది. వచ్చినాక టెస్ట్లోకి వెళ్ళండి. ఈ టెస్ట్లో ఇక్కడ బరాబర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్లోకి వెళ్ళండి. టెస్ట్లోకి వెళ్ళి మీకు కూడా ఇలా కీప్యాడ్ ఉంటే అందులో కూడా మనకు వస్తాయి ఆ ఫాంట్స్, దాన్ని పెట్టుకోండి, రాసుకోండి. నేనైతే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే రాస్తాను. రాసిన తర్వాత కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇక్కడ ఏ కలర్ అంటే ఆ కలర్, ఇక్కడ ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నాకైతే ఈ కలర్ నచ్చింది, నేను ఈ కలర్ పెట్టుకుంటాను. కిందకి వచ్చేసి దీనిలో క్లిక్ చేసేసేయండి. దీనిలో క్లిక్ చేసిన తర్వాత ఫోటోని అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రం ఇలా సెట్ చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ టిక్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఇలా కావాలి, బ్రైట్నెస్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా సెట్ చేసుకోండి. నేనైతే 63 అని సెట్ చేసుకున్నాను, నాకు సరిపోద్ది. ఇప్పుడు అవుట్ఫిట్ అయితే పూర్తిగా చూసేద్దాం. ఇప్పుడైతే దీనైతే ఫుల్గా పెంచుకోండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే ఇట్లా పెంచుకోండి. ఎండ్ వరకు పెంచుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి వీడియో చూద్దాం. ఇలా ఎంత వచ్చింది. ఈ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన బ్లూ కలర్ మార్క్ ఉంది ఇక్కడ పైన, దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఎంత హెచ్డి కావాలో అంత పెట్టుకొని ఇలా ఎక్స్పర్ట్ అన్న చూడు కింద క్లిక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది వీడియో అనేసి, బాగుందా లేదా అనేసి కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను